శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గనుక మీరంటే గిట్టని మీ శత్రువు మీ పైన చెడు ప్రభావం చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఈ డిసెంబర్ 29, 30వ తేదీలలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన మీరు విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలను మీరు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసినటువంటి ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేష రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. జ్యోతిష చక్రంలోని మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వారి గురించి మనం చూసినట్లయితే కనుక ఈ రాశి వారు ఎప్పుడు కూడా చురుకుదనం, సమతుల్యతను స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా వీరు అయితే ఆలోచన చేస్తారు. మేషరాశి వ్యక్తులు దౌత్యపరమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు. ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. మేషరాశిలో జన్మించిన వారు ఎదుటివారిని జడ్జి చేయడం, అలాగే ప్రభుత్వాలను, గురువులను ప్రశ్నించగలిగే తెలివితేటలు, ఆలోచనమైనటువంటి భావాలను కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు, వచ్చినా ఎక్కువసేపు కోపం అనేది ఉండదు. అయితే మేషరాశి వారి కోపానికి కారణమైనటువంటి వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. మేషరాశిలో పుట్టినవారు తమ అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఇతరులతో ఎవరితోనూ కూడా చెప్పుకోరు. అలాగే ఈ రాశివారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు. మేషరాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు ఇతరులకు చేయవలసినటువంటి పనులు, ఇవ్వవలసినటువంటి వస్తువులను, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసినటువంటివి వీరికి బాగా గుర్తు ఉంటాయి. మేషరాశి వారిని వృత్తి, ఉద్యోగ పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక సహ ఉద్యోగుల నుండి, పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురి అవుతారు. ఎందుకంటే అది మీరు చేస్తున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురి అవుతారు. ఇక మేషరాశిలో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు, మార్కెటింగ్, ట్రావెలింగ్, ఫైనాన్స్, న్యాయవాది, ఫ్యాన్సీ షాప్, బ్యూటీ పార్లర్, డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, నగల దుకాణం, సినిమా రంగం, రాజకీయ రంగం పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది వీరికి ఉంటుంది. ఉద్యోగం పైన ఈ మేషరాశి వారు దృష్టి పెట్టలేకపోతారు. ఆరోగ్యం విషయంలో కూడా మేషరాశి వారు రోజు వ్యాయామం, నడక, మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఆరోగ్యం అనేది కలిగి ఉంటారు. దీనికి కారణంగా అనవసరమైన పనులను చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉంటారు. మేషరాశి వారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులు చేయడం వల్ల వీరి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చే ప్రమాదమే ఉంటుంది. కాబట్టి మీరు మీ సొంత వారి కోసమే పనులను చేయండి. ఇక ఈ మేషరాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆకస్మిక ఖర్చులను కూడా దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలను తీసుకోవాలి. ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి. కాబట్టి జీవితంలో ప్రతి రూపాయిని కూడా ఆచితూచి ఖర్చులు చేయండి. అయితే ఈ వీడియో మొదట్లో చెప్పినట్టుగా మేషరాశి వారి మీద శత్రువు చెడు ప్రభావం అనేది చూపిస్తున్నారు. మీకు గనక సరిగ్గా గమనించినట్లయితే గనుక గతంలో ఎవరైతే మీతో గొడవపడి ఇప్పుడు మీతో ప్రేమగా, సంతోషంగా ఉంటున్నారో వారిపైన మీరు ఒక కన్నేసి ఉంచాలి. వారు మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి అడుగుని కూడా గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని కూడా వారు చూస్తూ ఉంటారు. ఇక మీ పైన తాంత్రిక పూజలు చేసేది కూడా వారే. కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీకు. కాబట్టి ఇటువంటి వ్యక్తులతో మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే అంతకు మంచిది ఇంకేది ఉండదు. మిగతా అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారికి తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి, మీ మీదకు వచ్చే నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారం కూడా ఉంటుంది. అదేంటి అంటే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే మీకు చాలా అనుకూలత పెరుగుతుంది. చూసారు కదా మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.